ఈరోజు మన వీడియోలో ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్తగా ఇష్యూ చేసినటువంటి లీప్ యాప్ ఎల్ఈఏపి లీప్ యాప్ ద్వారా ముందుగా ఈ లీప్ యాప్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, అట్లాగే డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ లీప్ యాప్లో ఈ రోజు నుంచి అనగా 16/4/2025 నుంచి అటెండెన్స్ ఎలా నమోదు చేయాలి అనే విషయం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. లీప్ యాప్ యొక్క లింక్ని, అప్డేటెడ్ వర్షన్ యొక్క లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని గూగుల్ పేలో ప్లేస్టోర్లో మనం కాపీ చేయగానే లీప్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనబడుతుంది. ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయగానే యాప్ అనేది మనకి ఇన్స్టాల్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. తర్వాత యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మనకి యాప్ యొక్క హోమ్ పేజ్ వచ్చేసరికి ఇలా కనబడుతుంది. లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏమో స్టూడెంట్, సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఏమో డిపార్ట్మెంట్. స్టూడెంట్ అంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ యాప్ డిజైన్లో స్టూడెంట్ కూడా తన యొక్క పెన్ నెంబరు, అపార్ ఐడి ద్వారా లాగిన్ అయ్యి తన యొక్క అటెండెన్స్ డీటెయిల్స్ని, మార్క్స్, వీటి యొక్క మొత్తాన్ని కూడా చూసుకోవచ్చు అనమాట. కాబట్టి డిపార్ట్మెంట్, ఈ సెకండ్ ఆప్షన్ డిపార్ట్మెంట్ అంటే టీచర్సు, ఆఫీసర్సు, మనందరం కూడా అంటే ఎంప్లాయీస్ అందరూ కూడా లాగిన్ అవ్వాల్సిన ఆప్షన్ వచ్చేసరికి మనకి సెకండ్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసాం కాబట్టి పర్మిషన్స్ అడుగుతుంది. నెససరీ పర్మిషన్స్ అన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ అంటే ఇంతకుముందు మన స్కూల్ అటెండెన్స్ యాప్లో ఏదైతే యూజర్ నేమ్ ఉందో అంటే మన ట్రెజరీ ఐడి, పాస్వర్డ్ ఇంతకుముందు మన స్కూల్ అటెండెన్స్ యాప్లో అటెండెన్స్ వేయడం కోసం మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ అనమాట. దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే వెంటనే మనం యాప్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి ఇదివరకు అడిగినట్లే యూజర్ అథెంటికేషన్ వచ్చేసరికి సెలెక్ట్ ఏ మెథడ్ టు లాగిన్ అని చెప్పేసి. సో ఇక్కడ ఉన్నటువంటి యూజ్ స్క్రీన్ లాక్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. యూజ్ స్క్రీన్ లాక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ప్రతిసారి యాప్లో మన యొక్క ట్రెజరీ ఐడిని, నెక్స్ట్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట. అలా కాకుండా యూజ్ లాగిన్ అనే ఆప్షన్ కనుక మనం ప్రెస్ చేస్తే ప్రతిసారి యాప్లోకి వెళ్ళేటప్పుడు మన యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి ఉంటుంది. కాబట్టి యూజ్ స్క్రీన్ లాక్ ఈ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. తర్వాత ఇక్కడ కన్సర్న్ టీచర్ యొక్క ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. కన్సర్న్ టీచర్ యొక్క ఫోటో ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. దీనిలో వచ్చేసరికి టీచర్ అని చెప్పేసి కనపడుతున్నటువంటి ఈ టైల్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అటెండెన్స్కి సంబంధించి ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి థర్డ్ టైల్ టీచర్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది. ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత దీంట్లో ఫస్ట్ ఉన్నటువంటి టైల్ వచ్చేసరికి అటెండెన్స్. ఈ అటెండెన్స్ అనే టైల్ మీద ప్రెస్ చేస్తే అటెండెన్స్ వేయడం కోసం మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో ఎంప్లాయీ అటెండెన్స్ వేయడం కోసము, రెండోది వచ్చేసరికి మనం వేసినటువంటి అటెండెన్స్ యొక్క రిపోర్ట్ చెక్ చేసుకోవడం కోసము సెల్ఫ్ అటెండెన్స్ రిపోర్ట్ అని ఇంకొక ఆప్షన్ ఉంది. సో అటెండెన్స్ వేయడం కోసం ఎంప్లాయీ అటెండెన్స్ మీద ప్రెస్ చేస్తే సేమ్ యాజ్ యూజువల్గానే ఫస్ట్ టైం కాబట్టి మన యొక్క డేటా లేదు కాబట్టి డేటాను సింక్ చేయమని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఎంప్లాయీ అటెండెన్స్ డేటా నాట్ ఫౌండ్ అని చెప్పేసి ఓకే అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చి సేమ్ ఇంతకుముందు అటెండెన్స్ యాప్లో ఎలా అయితే మనకు సింక్ చేయడానికి కింద ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఈ ఐకాన్ ఉందో దాని మీద ప్రెస్ చేసి ముందుగా మన యొక్క అటెండెన్స్కి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా సింక్ చేయాల్సి ఉంటుంది. ఈ సింక్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మన యొక్క డేటా అనేది సింక్ అవుతుంది. డేటా సింక్ అయిన తర్వాత మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి సేమ్ అటెండెన్స్ సెలెక్ట్ చేసుకొని ఎంప్లాయీ అటెండెన్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం లైవ్ లొకేషన్లో లేదు కాబట్టి మనకి ఇక్కడ ఏం చూపిస్తుందంటే యువర్ ఫార్ అవే అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సీమ్స్ లైక్ యువర్ ఫార్ అవే ఫ్రమ్ స్కూల్ అని చెప్పేసి. సో సేమ్ యాజ్ యూజువల్ ఇదే ప్రాసెస్ని మనం ఇంప్లిమెంట్ చేసి ఈ రోజు నుంచి కూడా మనం అటెండెన్స్ అనేది నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం నమోదు చేసినటువంటి మన యొక్క అటెండెన్స్ యొక్క రిపోర్ట్ని ఇన్ టైము, అవుట్ టైము చూడటానికి అటెండెన్స్ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి. సెలెక్ట్ డేట్ ఆప్షన్ ఉంది ఇక్కడ క్యాలెండర్ మీద, దాని మీద క్లిక్ చేసి డిస్ప్లే అయ్యేటువంటి డేట్ మీద మన యొక్క ఇన్ టైము, అవుట్ టైము యొక్క రిపోర్ట్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి
స్టేట్ బోర్డు వాళ్ళు ఇష్యూ చేసినటువంటి కొత్త లీప్ యాప్లో ఈ రోజు నుంచి కూడా అందరూ ఉపాధ్యాయులు కూడా వారి యొక్క అటెండెన్స్ని ఇలా నమోదు చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం విద్యార్థుల యొక్క అటెండెన్స్ కూడా మనం ఇలా నమోదు చేయాలి. ఈ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను.